హే గాయ్స్, సింపుల్గా అయిపోయే టమాటో రైస్ రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 2 బిర్యానీ ఆకులు, యాలక, లవంగ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది కదా. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్తో పాటు సాల్ట్ కూడా వేసేసుకోండి, కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయితే మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేద్దాము. ఇవి యాడ్ చేసి బాగా కలుపుకున్నాక ఇది ఒక్కసారి మగ్గించేద్దాము. మగ్గించేస్తే టమాటా అన్నది బాగా మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. సో ఇందులో వచ్చేసరికి నేను కొంచెం పొటాటో యాడ్ చేసుకుంటున్నాను. పొటాటోతో పాటు మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు ఎంత రైస్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అన్నది వేసుకోండి. వేసుకున్నాక ఇందులో మనం సాల్ట్, చిల్లీ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను నేనైతే, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఈ వాటర్ అన్నది బాగా మరిగిపోయాక నేను రైస్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. సో ఆ రైస్ తీసుకొచ్చి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోండి. సో రైస్ అన్నది ఉడికిపోతుంది. సో లాస్ట్లో ఇక్కడ నేను కొంచెం ధనియాల గుండ అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో, అన్నం అంటికిపోకుండా ఉండడం కోసం. చూస్తున్నారు కదా గైస్, రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది అన్నం అన్నది. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. ఇంకా తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతే గాయస్, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.